గోమాతను పూజిస్తే సంతానం కలుగుతుందా అన్న ప్రశ్న చాలాసార్లు చాలా చోట్ల వినే ఉంటాం. కానీ ఈ విషయంలో వాస్తవం ఏంటో తెలియదు కదా, మీకే కాదు నాకు కూడా. అందుకే ఈ మ్యాటర్పై రీసెర్చ్ చేసి బోలెడు సమాచారాన్ని సేకరించా. మరి ఆ వివరాలు మీకోసం. మన దేశంలో ఆవుకు ప్రత్యేక స్థానం ఉంది. మన ఆవును గోమాత అని పిలుచుకుంటాం. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. గోవు పాలు, మూత్రంతో పాటు పేడ కూడా ఎంతో పవిత్రమైంది. ఆవును చూసి మన డే స్టార్ట్ చేస్తే ఎంతో మంచిదంటారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించటాన్ని మన పురాణాలు కూడా చెప్తాయి. గోవు సకల దేవతా స్వరూపం. సమస్త దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారు. ఆ కారణంగానే గోమాతను పూజించడం వల్ల సకల దేవతల్ని ఆరాధించిన ఫలితం దక్కుతుందంటారు మన పెద్దలు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తర్వాత, కన్నతల్లి తర్వాత గోమాత అని పిలిపించుకునే ఏకైక జీవి ఒక్క ఆవు మాత్రమే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా పాలివ్వాలని, అవి ఎప్పుడూ ఎవరి చేత దొంగలించబడరాదని, అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో కూడా చెప్పబడింది. గోవు సకల ప్రాణకోటికి జీవనాధారమైందని, గోవు వల్ల మనలో మార్పు రావటంతో పాటు ధనం కూడా బాగా వస్తుందని చెప్తారు. పసిపాప ఆకలి తీర్చటం నుంచి పరమశివునికి అభిషేకం చేయటం వరకు గోవు పాల్ని మించినవి లేవు. గోవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ మొదలగు వాటిని పంచగవ్యంలో అంటారు. ఆవు తన జీవిత కాలంలో 4 లక్షల మందికి ఓ పూట భోజనాన్ని ఇస్తుందట. అలాంటి గోవుకు అన్నం పెట్టే అవకాశం గొప్ప విషయంగా భావించాలి. గోవును ఆహారం సమర్పించినట్లయితే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్టే అంటారు. వివాహం తర్వాత ఏ జంట అయినా తమ కలగనున్న సంతానం గురించే కలలు కంటుంటారు. సంతానం కలిగే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కలత చెందుతారు. భగవంతుని అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు కూడా చేస్తారు, వ్రతాలు కూడా చేస్తుంటారు. తమ కోరిక నెరవేర్చమంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు. ఇలా సంతానం కోసం తప్పించే వాళ్ళు ప్రతిరోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకు పెట్టాలని చెప్పబడుతోంది మన శాస్త్రం. గోమాతకు అన్నం పెట్టడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని పంచాంగ నిపుణులు కూడా అంటున్నారు. ఆవు కంఠంలో ఇంద్రుడుంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు సంతానం కలుగుతుందని చెప్తారు. మరింకెందుకు ఆలస్యం, ఆ పనిలో ఉండండి.